ఆశీస్సులు ఆ అభ్యర్థులపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. మీ ఎంపీ అభ్యర్థిగా నా చెల్లెలు, మీలో ఒకరు అతి సామాన్యురాలు నా చెల్లెలు ఉమాబాల నిలబడతా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. భీమవరం నుంచి మీ లోకల్ హీరో సిరన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ కూడా మంచి చేస్తాడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా నేను చేయిస్తా. సిరన్నకు మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు సిరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. తాడేపల్లిగూడెం నుంచి కొట్టన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, కాస్త అప్పుడప్పుడు కొద్దిగా నోరు కొంచెం కటువు అనే పేరుంది, కానీ మనసు మాత్రం వెన్న. మంచి చేస్తాడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కొట్టన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఆచంట నుంచి రంగరాజన నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, తాను కూడా మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. నిజంగా జెంటిల్మెన్ అని కూడా చెప్పొచ్చు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కూడా కోరుతా ఉన్నా. ఉండి నుంచి నరసింహరాజన నిలబడతా ఉన్నాడు. నిజంగా చాలా మంచోడు. దాని గురించి నేను ఎప్పుడూ అంటా ఉంటా, నరసింహరాజన్న మరీ అంత మంచితనం చాలా చాలా తక్కువ మందిలో ఉంటుందని. నరసింహరాజన్నను మీరు ఆశీర్వదించండి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నా. పాలకొల్లు నుంచి మళ్ళీ మీలో ఒకడు అతి సామాన్యుడు గోపి నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు గోపిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మంచి చేస్తాడు అన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు నిలబడతా ఉన్నాడు. మనిషి గంభీరంగా కనిపిస్తాడు, కానీ మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నర్సాపురం నుంచి ప్రసాద్ నిలబడతా ఉన్నాడు. నాకు మంచి స్నేహితుడు అని కూడా చెప్తా. నిజంగా మంచివాడు, మనిషిలో క్యారెక్టర్ ఉంది. ఇలాంటి వాడు రాజకీయాలలో ఏ పొద్దైనా కూడా ప్రజలకు మంచి చేస్తాడు. చేయగలిగిందంతా కూడా మంచి చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు, చేయిస్తా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ప్రసాద్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇక మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే, మన గుర్తు ఫ్యాను అక్క, మన గుర్తు ఫ్యాను. అక్కడున్న ఎవరు మన గుర్తు ఫ్యాన్ అవ్వా? అక్కడున్న చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ అమ్మా, మన గుర్తు ఫ్యాన్ అన్నా.
మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్లోనే ఉండాలి. ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వస్తా.